సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి అమీన్పూర్ పెద్ద చెరువులో దూకింది తల్లి. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరిని కాపాడారు. తల్లి శ్వేత, 3 ఏళ్ల పాప శ్రీహాను రక్షించి ఒడ్డుకు చేర్చారు. బాబు శ్రీహాన్స్ మృతదేహాన్ని బయటికి తీశారు. చందానగర్లో నివాసం ఉండే దంపతులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. కొన్నాళ్లుగా విద్యాధర్ రెడ్డి, భార్య శ్వేత గొడవలు ఉన్నట్లు బంధువులు తెలిపారు. భర్త సొంతూరు కరీంనగర్ వెళ్లడంతో అర్ధరాత్రి 2 గంటల టైంలో ఇద్దరు పిల్లలతో కలిసి అమీన్పూర్ పెద్ద చెరువులో దూకినట్లు గుర్తించారు పెట్రోలింగ్ పోలీసులు. చెరువులో శబ్దం వినపడగానే వెంటనే స్పందించిన ఇద్దరిని కాపాడారు పోలీసులు. జానకరాం ప్రభాకర్ రోజువారీ బీటు విధుల్లో భాగంగా అమీన్పూర్ పెద్ద చెరువు దగ్గర సాయిబాబా టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తున్న సమయంలో వారికి ఒక శబ్దం వినిపించింది. వాటర్లో ఎవరో పడ్డట్టుగా. ఇమీడియట్గా వాళ్ళు అక్కడికి రష్ అయ్యి చెక్ చేస్తే ఒక లేడీ మరియు ఒక పాప కనబడ్డది. వాళ్ళు చెరువులో దిగి వాళ్ళని కాపాడడం జరిగింది. కాపాడి వాళ్ళు ఆ లేడీ అన్కాన్షియస్ అయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేసి విచారిస్తే బాబు కూడా ఉండడం తెలిసింది. బాబు కోసం ఎక్కడితో బాబుని కాపాడలేకపోయాను. రాత్రి చాలా వరకు ట్రై చేశారు. వీళ్ళిద్దరిని కూడా ఇమీడియట్గా హాస్పిటల్లో షిఫ్ట్ చేసి 108లో హాస్పిటల్ షిఫ్ట్ చేసి విచారిస్తే ఈ అమ్మాయి పేరు శ్వేత అని 28 ఇయర్స్, చందానగర్లో నివాసం, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఈమె భర్త పేరు విద్యాధర్ రెడ్డి. వీళ్ళకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు కౌల పిల్లలు, శ్రీహాన్స్, శ్రీహా అని చెప్పి. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. చిన్న గొడవలతో నిన్న ఎవరు లేని సమయంలో ఆమె 2 గంటల ప్రాంతంలో స్కూటీ మీద పిల్లల్ని తీసుకొని వచ్చి చెరువులో పిల్లలతో సహా దూకడం జరిగింది. ఆ పాపను, ఆ లేడీని కాపాడడం జరిగింది.